చామ్ ప్రేమ్‌తో సహా అందరూ హాల్‌లో నిలబడి ఉంటారు. రేపు చామంతికి సన్మానం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరపబోతున్నారు. టోటల్‌గా అందరికంటే మంచి మార్క్స్ చామంతికే వచ్చాయంట. అందుకే చామంతికి సన్మానం చేస్తూ ఆ ఫంక్షన్ జరుపుతున్నారు అని కంగ్రాచ్యులేషన్స్ చామంతి అని ప్రేమ్ విషెస్ చెప్తూ ఉంటాడు. రమాదేవి, నిషా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే చంద్రిక చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ప్రేమ్ అలా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ ప్రేమ్ బాబు అని చామంతి చాలా సంతోషపడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే నిషా గుణకి ఫోన్ చేసి ఆ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరగకూడదు, దానికి సన్మానం అస్సలు జరగకూడదు అని చెప్తుంటే అస్సలు జరగదు నిషా, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని గుణ మాట ఇస్తాడు. ఏం చేస్తావని నిషా అంటుంది. అప్పుడు గుణ ఏదో ఒక ప్లాన్ చెప్తాడు. ఇది మాత్రమే సరిపోదు, ఇంకా జరగాలి గుణ అని నిషా అంటే కాలేజ్ పైనుంచి అది దూకి చచ్చేలా చేస్తాను అని గుణ చెప్తాడు. ఇదే నాకు కావాలి అని నిషా అంటే నీకు కళ్ళకు చూపిస్తాను కదా అని గుణ అంటాడు. ఏయ్, నువ్వు చావటం నేను నా కళ్ళారా చూడాలి అని నిషా అనుకుంటూ ఉంటే ఇక్కడ ప్రేమ్ చామంతి ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చాలా సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. చామ్కి సన్మానం చేస్తున్నప్పుడు కుట్ర చేస్తే ప్రేమ్ ఎలా కాపాడతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.